వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ కిచెన్. నేను మీ అంజలి. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎంతో హెల్దీ అయిన పెసరపప్పు పాలకూర. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ ఫుడ్ కదా. పెసరపప్పు అనేది మనకి బాడీ కూల్నెస్ని ఇస్తుంది. ఇంకా ఆకుకూర విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది కదా. పాలకూరలో కాల్షియం అనేది ఉంటుంది. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, పిల్లలకి చాలా మంచివి ఆకుకూరలు అనేవి. పాలకూర కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కదండి. ఈరోజు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ పెసరపప్పు వేసుకోవాలి. మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి కడిగి. చూసారు, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా నానిందో. ఇప్పుడు అది ఒక బౌల్లోకి వేసుకొని కడిగి ఇలా పాన్లో వేసి కొంచెం కారం, కొంచెం పసుపు, ఆనియన్స్ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే త్వరగా మనకి ఉడుకుతుందండి. లో ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఫ్రెష్ పాలకూరని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చూసారా పెసరపప్పు అనేది ఎలా ఉడికిందో. ఒక 60% ఉడకాలండి. మనకి స్మాష్ చేస్తే కొంచెం పలుకు అనేది ఉండాలి. ఇప్పుడు ఆ పలుకున్నది మనం కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి. మనకి ఆకుకూర అనేది త్వరగా ఉడికిపోతుంది కదండి. అందుకనే 60% ఉడికాక మనం ఆకుకూర వేసుకుంటే మిగతాది కూడా ఉడుకుతుంది. ఇలా ఒక 20 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ మనం ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. చూసారా, 15 మినిట్స్ తర్వాత మనకి ఎలా ఉడికిందో. మనం ఏదైనా దగ్గరుండి కొంచెం చూసుకుంటూ ఉండాలండి. కర్రీస్ అనేవి మనకి ఉడికిందో లేదో కొంచెం స్మాష్ చేసుకుంటే పప్పు తెలుస్తుంది. ఇలా ఉడికాక మనం చక్కగా తాలింపు పెట్టుకోవడమేనండి. ఎంతో హెల్తీగా ఉంటుంది ఆకుకూరలు వేసుకుంటే మనం పప్పులో. ఇప్పుడు పోపుకి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, కొంచెం పోపు దినుసులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం కదండి. అది ఒక 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవడమేనండి. మనం పప్పులో ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన పెసరపప్పు పాలకూర రెడీ. కొంచెం నెయ్యి వేసుకుంటే అంతేనండి. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.